ఇజ్రాయెల్కి ఎన్నిసార్లు చెప్పినా సాధారణ పౌరుల మధ్యలో తీవ్రవాదులు ఉంటే తీవ్రవాదినే కాల్చి చంపు కానీ ఆ చుట్టూ ఉన్న ప్రజల్ని కాల్చి చంపక వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని అడ్డు పెట్టుకుంటున్నారు మాకు తెలుసు హమాస్ వాళ్ళు. కానీ నువ్వు ఆ హమాస్కి సంబంధించిన ఉగ్రవాదినే కాల్చి చంపాలి కానీ సాధారణ ప్రజలు కూడా ముందున్నారు కదా అని కాలిస్తే అది మానవ హక్కుల భంగం, మానవ పౌరుల భంగం. అది దానివల్ల ప్రపంచం అంతా తప్పుపడుతుంది కాబట్టి మేము నిన్ను తప్పుపడతాం అంటూ అమెరికా ఇజ్రాయెల్ మీద పెట్టినటువంటి నిషేధం, అందుకు అనుగుణంగా ఆయుధాలు ఇవ్వకపోవడం, దానివల్ల ఇజ్రాయెల్ దెబ్బతింటున్నటువంటి వైనం చూసాం. అయితే అమెరికా బ్రిటన్ కలిసి హౌతీల మీద దాడి చేస్తుంటే ఈలోపు హెజ్బుల్లా విజృంభించి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద దాడులు, మరోవైపున గాజా నుంచి ఇస్లామిక్ ఫోర్స్ అనేటువంటి ఇంకొక సంస్థ వచ్చి దాడులకు పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్కి తాము గనక అండగా లేకపోతే ఆయా దేశాలు కలిపి ఇజ్రాయెల్ని ఆక్రమించుకుంటాయని భయపడిందో ఏమో తెలియదు. కానీ తాజాగా అమెరికా తాము పెట్టిన నిషేధాన్ని తామే ఎత్తివేసింది. 500 పౌండ్ల బాంబుల్ని ఇజ్రాయెల్కి ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఈ ఆపరేషన్ రఫా తర్వాతన ఎదురైనటువంటి ఇద్దరి మధ్యన వచ్చినటువంటి గ్యాప్ మధ్యన ఆగిపోయింది కాస్త ఇప్పుడు మళ్ళీ ఈ నిర్ణయం తీసుకుంది.